బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సీదిరి అప్పలరాజు జగన్ తో భేటీ. అవును, సీదిరి అప్పలరాజుతో అంటే అక్కడికి వెళ్ళి ములాఖతులో భాగంగా జగన్ను కలిసే ప్రయత్నం. జగన్ సీదిరి అప్పలరాజును ములాఖతులో భాగంగా కలవాలి. దానికి సంబంధించి ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత ములాఖతులో కలవడానికి అవకాశం లేదు. అయితే ఈ క్రమంలోనే జగన్ను అధికారులు అనుమతిస్తారా లేదా అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. జగన్ కోసం జైలు దగ్గర వెయిట్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. భారీగా కార్యకర్తలు రావడంతో ముందుకు కదలట్లేదు కాన్వాయ్. సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్పై భేటీ. జగన్ ములాఖత్కి సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతుంది. జైలు నిబంధనల ప్రకారం 5 గంటల వరకే పర్మిషన్ ఉంటుంది. 5 గంటల తర్వాత అంపోలు జైలు దగ్గరికి చేరుకున్నారు జగన్ను అధికారులు అనుమతిస్తారా లేదా అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. జగన్ కోసం జైలు దగ్గర వెయిట్ చేస్తున్నాయి భారీగా వైసీపీ శ్రేణులు. భారీగా కార్యకర్తలు రావడంతో జగన్ కాన్వాయ్ ముందుకు కదలటం లేదు. మీరు చూడొచ్చు, భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. జగన్ను చూసేందుకు జనం ఎగబడుతూ ఉన్నారు. వైసీపీ శ్రేణులు అలాగే జగన్ అభిమానులు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో పూర్తిగా బ్లాక్ అయింది అవే అంతా కూడా, దారంతా కూడా. దీంతో కాన్వాయ్ నెమ్మదిగా కదులుతుంది. ఇప్పటికే 5 గంటలు మించిపోయి 25 నిమిషాలు కావస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం నేరుగా నేను గ్రౌండ్కు వెళ్ళిపోతున్నాను. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సత్యనాయుడు సిద్ధంగా ఉన్నారు. సత్యనాయుడు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? జగన్ని అనుమతించే అవకాశం కనిపిస్తుందా? ఆల్రైట్, మరి కాసేపట్లో సత్యనాయుడు అందుబాటులోకి రాబోతున్నారు. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. జగన్ అక్కడికి చేరుకున్నారు. అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నారు. ఈ క్రమంలోని శ్రేణులంతా కూడా పూర్తిగా చుట్టుముట్టేశాయి ఆయన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా. ఎందుకంటే ఆ సంఖ్యలో భారీగా జనం అక్కడికి చేరుకున్నారు. సీదిరి అప్పలరాజు మరి ముఖ్యంగా తన కొడుకు అంటే ఆ బండి నడుపుతున్న సందర్భంలో ఒకరిని ఢీకొట్టిన క్రమంలో ఆ వ్యక్తి మరణించిన సందర్భంలో తండ్రిగా సీదిరి అప్పలరాజు ఉన్నారు. అండ్ దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇలా అనేక కోణాల్లో ప్రస్తుతం సీదిరి అప్పలరాజు అరెస్ట్ అవ్వడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత దీన్ని ఖండించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు జైలుకు వెళుతూ ఉన్నారు జగన్. భారీ కాన్వాయ్తో అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. టైం 5 అయిపోయింది. దీంతో జైలు అధికారులు అనుమతించే అవకాశం ఉందా? అంపోలు జైలుకు చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. బట్ జగన్ని అనుమతించే అవకాశం ఉందా? అప్డేట్స్ అందించేందుకు, ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు సత్యనాయుడు సిద్ధంగా ఉన్నారు. సత్యనాయుడు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? జగన్ లోపలికి అనుమతించే అవకాశం ఉందా? అధికారులతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? సచిన్, చూస్తే కనుక ఏదైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అంపోల్ జైల్లో ములాఖాత్కి ఇచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం అధికారులు జలక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 నుండి 3 గంటల మధ్యన మాత్రమే ఈ ములాఖాత్కి అనుమతించారు జైలు అధికారులు. కానీ అనుకున్న సమయానికే ఎయిర్పోర్ట్ వద్దకు 11 గంటలకు వైజాగ్ చేరుకున్న అక్కడి నుంచి శ్రీకాకుళం సబ్ జైలుకి వచ్చేందుకు మాత్రం సుమారు 6 గంటల సేపు అడుగడుగును కూడా జన నిరాంజనం పలకడంతో ఆయన క్యాన్వాయ్ ముందుకు కలిసే పరిస్థితి లేదు. అనుకున్న సమయం పూర్తయినప్పుడు కూడా 5 గంటల లోపు కనుక జైలు వద్దకు వస్తే ఆయనకి జైల్లో ములాఖాత్ చేసే అవకాశం కల్పిస్తామని జైలు అధికారులతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ప్రయత్నించారు. కానీ జైలు నిబంధనల ప్రకారం 5 గంటలు దాటిన తర్వాత విజిటర్స్ని ఎవరిని అనుమతించరు. కాకపోతే ముందుగా అనుమతి పెట్టుకున్నటువంటి ఈ నేపథ్యంలో కూడాను అక్కడ ములాఖాత్కు సమయం పూర్తి అవడంతో మాత్రం ఈరోజు ములాఖాత్ కాలేదు. జైలు వద్దకైతే 5 నిమిషాలు తక్కువ 5 గంటలకు అక్కడ చేరుకున్నా అక్కడ నుంచి కూడాను జైలు లోపలికి వెళ్ళడానికి కూడాను సమయాభావం మాత్రం ఈరోజు ఆయనకి ములాఖాత్ కలిగే అవకాశం మాత్రం కల్పించలేదు. సచిన్, ప్రస్తుతం మాత్రం ఈరోజు ఈ బల ప్రదర్శనతో పాటు కార్యకర్తలు పిలవని పేరంటాలకు వచ్చినట్టు 2 ఏళ్ళ అనంతరం, అంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన 2 ఏళ్ళ అనంతరం ఆయన జిల్లాకు విచ్చేయడం, ఆయన ప్రత్యక్షంగా చూడాలి, ఆయనకి కనీసం కరచాలన చేయాలి, ఇటువంటి ప్రయత్నాల నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కార్యకర్తలు నాయకులు ఉదయం నుండే కూడాను నాయకులు అవసరం చేసిన, కార్యకర్తలు కట్టడి చేసిన, జిల్లా నలుమూల నుండి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు చాలామంది లక్షలాది మంది ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ చేరుకున్న నేపథ్యంలో వచ్చినటువంటి అభిమానులకు ఆయన అభియోగం చేసేందుకు సమయం మాత్రం ఈరోజు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఏ విషయంకైతే ఈరోజు సత్యనారాయణ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. లాఠీ చార్జ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి లాఠీ చార్జ్కి సంబంధించిన దృశ్యాలు చూపించే ప్రయత్నం చేశాను. ప్రస్తుతం అక్కడికి చేరుకున్న వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా
సిచ్యువేషన్ అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ బందోబస్తు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కాస్త వైసీపీ శ్రేణులు కాస్త ముందుకు రావడంతో పోలీసులు లాఠీ చార్జ్కి దిగినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సత్యనారాయణ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యనాయుడు, అసలు ఎందుకు లాఠీ చార్జ్ వరకు వెళ్ళింది? ఎయిర్పోర్ట్ దగ్గర నుండి శ్రీకాకుళంలో సర్వీస్ రోడ్డుకి ఎంటర్ అయినంత వరకు 123 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఫ్లైఓవర్లు మినహా ప్రతి సర్వీస్ రోడ్ కనెక్టివిటీ దగ్గర కూడా ఈ క్యాన్వాయ్ ఆగింది. ధర్మాన్ ప్రసాద్ నివాసం ఉంటున్నటువంటి కూటువేత దూరంలోనే 2 కిలోమీటర్లు జైలు ఉంది. ఆ జైలు దగ్గర సర్వీస్ రోడ్లకు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఏదైతే జైల్ రోడ్ సబ్ రోడ్కి ఎంటర్ అవుతారో అక్కడ పెద్ద మొత్తంలో కార్యకర్తలు అభిమానులు చేరుకోవడంతో అక్కడ క్యాన్వాయ్కి ఆటంకం కలగకుండా ఉండేందుకు పోలీసులు మాత్రం తప్పని పరిస్థితుల్లో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫ్లూ అండ్ ఫ్లై అంటే అటు వెళ్ళే వాహనాలు ఇటు వెళ్ళే వాహనాలకు సంబంధించిన ఫ్లైఓవర్ కావడం, సర్వీస్ రోడ్లన్నీ బ్లాక్ చేయడంతో కాలినడకలు వచ్చిన వారందరూ కూడా అక్కడ చేరుకున్నారు. వారిని కనుక అక్కడ నుండి చెదరగొట్టకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చే క్యాన్వాయ్ మాత్రం జైలుకి వెళ్ళే మార్గం నిర్బంధించే అవకాశం ఉందన్నటువంటి ముందస్తు చర్యల్లో భాగంగానే ఈరోజు అక్కడ లాఠీ చార్జ్ చోటు చేసుకుంది. లాఠీ చార్జ్ జరిగే సమయంలో టెక్కలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పేరాడ్ తిలక్, అదేవిధంగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ కూడా అక్కడ ఉన్నారు. వారి సమక్షంలోనే ఈరోజు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఈరోజు మాత్రం వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు. కాకపోతే ఈ లాఠీ చార్జ్లో ఒక మహిళ కూడా గాయపడింది. ఆ గాయపడిన మహిళను వెంటనే హాస్పిటల్ తరలించారు. ఆమె తొక్కిసలాట్లో పడిపోవడం తప్పగానే గాయాలేం కాకపోవడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒక 20 నిమిషాల ముందు జరిగిన ఈ ఘటన పరిగణనలు తీసుకున్నటువంటి పోలీసులు మాత్రం ముందుగానే క్యాన్వాయ్ సజావుగా సాగాలి, ఎందుకంటే అది సర్వీస్ రోడ్ ఎంటర్ అయిన తర్వాత జైల్ రోడ్కి ఎంటర్ అయ్యే మార్గం కంజెస్టెడ్గా ఉంది. అక్కడ నుండి 2 కిలోమీటర్లు జైలుకి వెళ్ళాలి. అక్కడ నుండి కూడా ఒక నేరో రోడ్డు ఉంటుంది. ఈ నేరో రోడ్లన్నీ కూడా నిర్బంధించిన నేపథ్యంలో ఆ ఫ్లైఓవర్ కింద జరిగినటువంటి ఈ లాఠీ చార్జ్ మాత్రం ఒక దుర్ఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచే క్యాన్వాయ్ మాత్రం హైవే విడిచిపెట్టి సర్వీస్ రోడ్లు అంటే ఏదైతే జైల్ అప్రోచ్ రోడ్లోకి వెళ్ళాలి. ఆ వెళ్ళే క్రమంలోనే ఎక్కువ మంది క్రౌడ్ అక్కడ గ్యాదర్ కావడంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి చూసే అవకాశం కలుగుతున్నటువంటి వారి ఆశలకు అనుగుణంగానే అక్కడ ముందుగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం స్పెషల్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా అక్కడ చేరుకుంది. వారు మాత్రం లాఠీ చార్జీ తప్పని పరిస్థితుల్లో చేశారు. ముందు నుండే క్రౌడ్ గ్యాదరింగ్ కావచ్చు, ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే బహిరంగ సభలు పెట్టకూడదని చెప్పి పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ కేవలం క్యాన్వాయ్ 8 వాహనాలు ఏవైతే జెడ్ కేటగిరీకి సంబంధించిన వాహనాలతో పాటు అంబులెన్స్, ఫైరు, అదేవిధంగా ప్రోటోకాల్కి సంబంధించి ఈ వెహికల్స్ అన్నీ వస్తున్న నేపథ్యంలో ఈ 125 కిలోమీటర్ల దూరంలో 123 కిలోమీటర్ల దగ్గర సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయినటువంటి ఈ క్యాన్వాయ్ ఏదైతే ఉందో అక్కడ నుండి మార్గం మధ్యలో ఫ్లైఓవర్ కింద జరిగినటువంటి ఈ క్రౌడ్ గ్యాదరింగ్ మాత్రం ఈరోజు లాఠీ చార్జీ దోహదపడింది. ఏదేమైనప్పటికి కూడాను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో ములాఖాత్ కావాలనుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి మాత్రం సమయాభావం కలిసి రాలేదు. ఎందుకంటే అడుగడుగును కూడా జనం వచ్చారు, వారికి అభియోగం చెప్పాలి అన్న చూసుకున్నారే తప్ప సమయానికి జైలు అధికారులు ఇచ్చినటువంటి టైంను మాత్రం పాటించలేదని చెప్పుకోవచ్చు. 2 నుండి 3 గంటల మధ్య అవకాశం ఉందా?